7 నుంచి 21 శ్లోకాల వరకు లోపల మీరున్న పేర్లన్నీ లెక్క పెడితే, నేను పెన్సిల్ తీసుకుని లెక్క పెట్టి చూశాను, నేను అందుకని చెప్తున్నా, లెక్క పెడితే సరిగ్గా 108 నామాలు వస్తాయి. ఆదిత్య హృదయం స్తోత్రం, కానీ 108 నామాలు వచ్చేలాగా దర్శించాడు ఆ మహర్షి. ఎందుకు 108 అంటే అష్టోత్తరం అయిపోతుంది మనకి తెలియకుండా. మరి అష్టోత్తరంలో 108 ఎందుకు ఉండాలి? ఏమో 100 ఉండొచ్చు కదా, రౌండ్ ఫిగర్ చక్కగాను, లేకపోతే 110 ఉండొచ్చు కదా, 108 ఎందుకు ఉండాలి అష్టోత్తరంలో? మనం గుళ్ళల్లో అన్ని అష్టోత్తరాలు చేయించుకుంటాం కదా, ఎందుకు 108 నామాలు చేస్తారు అక్కడ అంటే? ఒకటి ఆలోచించండి, చిన్న మ్యాథమెటిక్స్ ఉందన్నమాట అక్కడ. మనలో అందరికీ తెలుసు, మన జాతకాలన్నీ నక్షత్రాల మీద ఆధారపడి ఉంటాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27, అంతే కదా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. నేను అడిగేది ఆకాశంలో ఉన్న తారల గురించి కాదు, నక్షత్రాల గురించి. 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి తెలుసు. ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు, అంతే కదా. మనం చెప్తాం అశ్విని 3వ పాదం అండి, ఏదో కృత్తిక 4వ పాదం అండి, ఇలా చెప్తాం కదా. 27 × 4 ఎంత? 108. అందుకే ప్రతి అష్టోత్తరంలోనూ 108 నామాలు ఉంటాయన్నమాట. అంటే ప్రపంచంలో మీరు ఏ జీవిని తీసుకున్నా ఈ 108లో ఎక్కడో అక్కడ ఆ జీవి పుట్టి ఉంటుంది. అలాంటి ప్రతి జీవికి మేలు చేయడానికి అష్టోత్తరంలో ఒక్కొక్క నామం అనమాట. అందుకే మీరు విష్ణు సహస్రనామం తీసి చూస్తే అందులో కూడా సరిగ్గా 108 ఉంటాయి. మీరు మీ నక్షత్రాన్ని, ఎన్నో పాదాన్ని లెక్క పెట్టుకుని ఆ శ్లోకం తీసుకుంటే ఆ శ్లోకం మీకు విశేషమైన ఫలితం ఇస్తుంది విష్ణు సహస్రనామంలో. అలాగే ఆదిత్య హృదయంలో తెలియకుండా మనకి ఆ స్తోత్ర పాఠం ఏదైతే ఉందో అసలు ఆదిత్య హృదయం, అందులో 108 నామాలు అలా కూర్చేశారు. ఆయన దర్శించి అలా చెప్పారు, అందులో అలా అమరిపోయిందనమాట. అది మన అదృష్టం. రెండోది ఏంటంటే, ఎంత ఇంజనీరింగ్ ఉంటుందో చూడండి. మీరు కన్యాకుమారి కానీ అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సూర్యోదయం అవుతుంటే మామూలుగా మనం ఏం చేస్తాం? ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా చక్కగా కూర్చుని అక్కడ సూర్యోదయం ప్రారంభం అవుతుంది చూడండి, మొట్టమొదటి కిరణం పడుతుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి ఆదిత్య హృదయం చదవండి. సరిగ్గా ఇది చదవటానికి ఎంతసేపు పడుతుందో సూర్యుడు ఉదయించడానికి కరెక్ట్గా అంతేసేపు పడుతుంది. అంత గొప్ప ఇంజనీరింగ్ పెట్టారు మహర్షి ఇందులో. ఆదిత్య హృదయం మొత్తం మీరు చదివి చూడండి, సరిగ్గా అయ్యేసరికి సూర్యోదయం పూర్తవుతుంది అంతే. అంత చక్కగా కూర్చారనమాట మహర్షి. అది ఆదిత్య హృదయం గొప్పతనం. ఇప్పుడు